పాపం ట్రంప్ మాట ఎవడింటాడో ఎవడికి అర్థం కావట్లేదు. నేను మాట్లాడాను నిన్ననే, ఇది నెతన్యాహుకి వార్నింగ్ ఇచ్చాను, వెనక్కి వచ్చేయమన్నాను, యుద్ధం ఆగిపోయిందని చెప్పాడు. తీరా చూస్తే ఇవాళ చూడండి మళ్ళీ హిజ్బుల్లాకి సంబంధించి మెయిన్ ఇరాన్ మీద కాదు దాని దాడి. ఇరాన్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఇరాన్ మీద చేస్తుంది. ఇది హిజ్బుల్లాకి సంబంధించినటువంటి స్థావరాల మీద విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. తాజాగా 50 ప్రదేశాల్లో హిజ్బుల్లాకి సంబంధించి లెబనాన్లోని 50 ప్రదేశాల మీద దాడులు చేసింది. అవన్నీ టెర్రరిస్ట్ హైడ్స్ అని చెప్తోంది. 8 డిఫరెంట్ అటాక్స్ చేసింది. గత కొన్ని గంటలలో పెను విధ్వంసాన్ని సృష్టించింది. విజువల్స్ కూడా తీసి ప్రపంచానికి చూపించింది కూడా. ఇదిగో ఇవన్నీ హైడౌట్స్ అన్నటువంటి పాయింట్ని. అంటే హిజ్బుల్లా వాళ్ళు మొన్న ఇజ్రాయెల్ మీద దాడి చేసి ఏ ప్రాంతానికి అయితే పోయారో ఆ ప్రాంతం మొత్తాన్ని బూడిద చేసి పెడుతుంది. అక్కడ సామాన్యులు కూడా బలవ్వచ్చు, అదే సమయంలో హిజ్బుల్లా వాళ్ళ కిందకు పోవచ్చు. అది అనవసరం. దాని అంతేంటో చూసేదాకా వదిలిపెట్టదు. అంటే ట్రంప్ పక్కన యుద్ధం ఆగిపోయింది, ఇరాన్ ఆగిపోయింది అని చెప్తున్నది అబద్ధం. జరగాల్సింది జరిగిపోతుంది.